ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా. సో హే ఎవరీవన్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఇంతకుముందు మీరు ప్రీలో చూసిన వీడియోని ఎలా ఎడిట్ చేయాలని క్లియర్ కట్ అయితే మీకు ఈ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను టెక్స్ట్ యానిమేషన్ చెప్తాను అండ్ అలాగే క్లిప్స్ని ఎలా స్లో మోషన్ చేయాలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్స్ని సాంగ్కి ఎలా సింగ్ చేయాలని క్లియర్ కట్ అయితే మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అది మీరు అలర్ట్ మెషిన్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకోండి. సో అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని రేషియోస్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు మీ ఇష్టమైన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ 4:5 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో నాకైతే ఇట్లా 4:5 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ సాంగ్ని యాడ్ చేసుకుంటా. సో సాంగ్ని యాడ్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి ఇప్పుడు ఒక సాంగ్ని అయితే యాడ్ చేసుకుంటా. సో ఇట్లా మనం సాంగ్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాంగ్ ఎక్కడి నుంచి కావాలనుకుంటే అక్కడి వరకు చూస్ చేసుకోండి. ముందున్న పార్ట్ ట్రిమ్ చేయండి. దాని తర్వాత ఎంత డ్యూరేషన్ కావాలో చూస్ చేసుకొని సో అవసరం లేని సాంగ్ ఉంటుందా దాన్ని అయితే రిమూవ్ చేయండి. సో మీకు ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఒకసారి అయితే సాంగ్ అయితే వినండి. సాంగ్ విన్న తర్వాత అసలు సాంగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ 8 సెకండ్స్ నుంచి తీసుకుంటారా లేదా 11 సెకండ్స్ నుంచి తీసుకుంటారా అది కంప్లీట్లీ మీ చాయిస్. సో ఫస్ట్ మీ సాంగ్ అయితే ఒకసారి వినాలి. సో ఇక్కడ నుంచి నేను సాంగ్ అయితే తీసుకుంటా. ముందున్న పాట అవసరం లేదు కాబట్టి ఇట్లా నేను ట్రిమ్ చేసేస్తున్నా. సో దాని తర్వాత సో యారో మీద క్లిక్ చేస్తే నాకు సాంగ్ అయితే స్టార్టింగ్కి వస్తుంది. సో వచ్చేసింది. సో దాని తర్వాత ఇప్పుడు నేను ఒక 10 సెకండ్స్ అయితే తీసుకుంటా. మీరు కావాలనుకుంటే మొత్తం కూడా 30 సెకండ్స్ అయినా 15 సెకండ్స్ అయినా కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను జస్ట్ చూపించడం కోసం కాబట్టి సో మొత్తం ఎందుకని ఒక 10 సెకండ్స్ మాత్రమే తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను స్టార్టింగ్కి వస్తున్నా. సో దాని తర్వాత మనమైతే ఇప్పుడు బీట్ మార్క్స్ అయితే యాడ్ చేద్దాం. సో బీట్ మార్క్స్ యాడ్ చేస్తే ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా సింపుల్ ఉంటుంది. సో సాంగ్ వినుకుంటా మీరు బీట్ మార్క్స్ అయితే ఇప్పుడు యాడ్ చేయండి. సో ఇప్పుడు నేను సాంగ్ అయితే ప్లే చేస్తాను. సో మనమైతే సాంగ్ని అయితే యాడ్ చేసేసినాం. ఇట్లా ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేనైతే టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. సో అలైన్మెంట్ ఇట్లా మిడిల్లో పెట్టుకున్నా. దాని తర్వాత ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ సైజ్ కావాలనుకుంటే చిన్నగా కూడా వేయండి, అది మీ చాయిస్. ఇక 16 పెట్టుకున్నా. సో దాని తర్వాత కిందికి డ్రాగ్ చేస్తుంది ఇట్లా. సో ఇట్లా స్ప్లిట్ చేసి ఇంకొక లిరిక్ అయితే ఇక్కడ పేజ్ చేసుకోవాలి. సో అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నేను స్ప్లిట్ చేసి ఇంకొక లిరిక్ అయితే పేజ్ చేస్తున్నా. సో మీకు ఈ లిరిక్స్ యాడ్ చేయడం పార్ట్ అయితే కొంచెం స్పీడ్గా చూపిస్తాను. సో ఆల్రెడీ మీకు తెలుసు కదా లిరిక్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలని. సో అందుకే కొంచెం మీకు స్పీడ్గా చూపిస్తాను. సో మనమైతే లిరిక్స్ ఎడిటింగ్ చేసే పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడైతే స్టార్టింగ్కి వస్తున్నాం. సో ఇప్పుడు మీకు యానిమేషన్ పార్ట్ ఉంటుంది కదా. సో యానిమేషన్ పార్ట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఏదైనా ఒక లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో దాని తర్వాత మోనిటర్స్ మీద క్లిక్ చేసి సో కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా ఒక 4 కీ ఫ్రేమ్స్ అయితే మీరు ఇట్లా యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా అది ఇక్కడ మీరు కిందికి డ్రాగ్ చేసుకోండి టెక్స్ట్ని ఇట్లా. అయిపోయింది. సో దాని తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా. సో అక్కడ మీరు ఈ టెక్స్ట్ని మీదికి అయితే డ్రాగ్ చేయండి ఇట్లా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ గ్యాప్లో మీరు ఒక కర్వ్ని అయితే యాడ్ చేయాలి. సో కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఉంది కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. సో దాని తర్వాత మళ్ళీ ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో
ఇంకొక కర్వ్ అయితే యాడ్ చేయండి. సో ఇట్లా అయిపోయింది. సో ఇప్పుడైతే నేను బ్యాక్ వస్తున్నా. సో కంప్లీట్ అయిపోయిందిగా. నెక్స్ట్ మీరు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు సెర్చ్లో వేవ్ వార్ప్ అని సెర్చ్ చేయండి. సో ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. ఫేజ్ మీద క్లిక్ చేసి 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా యాడ్ చేసుకొని సెకండ్ కీ ఫ్రేమ్ కాడ మీరు ఈ వాల్యూని అనేది ఇంక్రీజ్ చేయాలి. ఒక 1.27 or 1.25లో పెట్టుకోండి. నెక్స్ట్ యాంగిల్ ఉంది కదా, ఇదైతే నేను 4 పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ మనకు స్పేసింగ్ ఉంది కదా, సో ఇది కొంచెం తక్కువ పెడతా. సారీ, స్పేసింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకు మ్యాగ్నిట్యూడ్ ఉంది కదా, సో ఇది కూడా కొంచెం తక్కువ చేస్తాం. సో అంతే. సో దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మోషన్ బ్లర్ అయితే యాడ్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఇట్లా ఇంక్రీజ్ చేసిన. సో ఎప్పుడైతే మనకు ఈ టెక్స్ట్ అనేది మోషన్ అవుతుందో సో అప్పుడు మనకు బ్లర్ అవుతూ ఉంటుంది. సో అంతే. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే నేను ఒక గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను, సాఫ్ట్ గ్లో ఎఫెక్ట్. మీరు కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో నేనైతే యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు కలర్ ఉందిగా, సో ఇప్పుడు నేను వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ బ్లెండ్ ఉంది కదా, ఇది ఒక 54 ఇట్లా పెట్టుకుంటా. నెక్స్ట్ ఆల్ఫా అనేది మీరు 100 పెట్టుకోండి. నెక్స్ట్ అవుటర్ ఇది కొంచెం యాడ్ చేస్తా. కాంట్రాస్ట్ 100. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్రైట్నెస్ ఉంది కదా, సో ఇట్లా 31 ఇట్లా పెట్టుకుంటా. నెక్స్ట్ డిఫ్యూజన్ ఉంది కదా, సో ఇంక్రీజ్ చేస్తాను. సో కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇట్లా బ్యాక్ వచ్చేయండి. ఇట్లా జస్ట్ ఈ లేయర్ని కాపీ వేసుకోండి. కాపీ వేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఇవన్నీ కూడా డిజేబుల్ చేయండి. ఒకసారి డిజేబుల్ చేసేసి ఇక్కడ ఎఫెక్ట్స్ని ఆన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు యానిమేషన్ ఉందిగా, సో దీన్ని ఆన్ చేసేసుకొని పేస్ట్ మీద క్లిక్ చేయండి. సో మొత్తం ఎఫెక్ట్స్ కూడా పేస్ట్ అయిపోతుంది. సో ఇట్లానే మొత్తం అన్నిటికి కూడా పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేయండి. ఇట్లా లేని సెలెక్ట్ చేసుకొని పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేయండి. సో కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత మనమైతే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే యాడ్ చేసుకుందాం. సో ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే యాడ్ చేసుకోండి ఇట్లా. నెక్స్ట్ ఈ ఆడియోని మ్యూట్ చేసేసుకొని మీకు ఏం క్లిప్స్ కావాలనుకుంటే ఆ క్లిప్స్ని అయితే ఇట్లా ట్రిమ్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. మీరు ఫస్టే వీడియో యాడ్ చేసుకున్న ఏం కాదు, లేదంటే లిరిక్స్ యాడ్ చేసుకున్నా కూడా ఏం కాదు, అది కంప్లీట్లీ మీ చాయిస్. సో మోస్ట్లీ ఎక్కువ అయితే వీడియోస్ అయితే యాడ్ చేస్తారు. ఒకవేళ మీకు ల్యాగ్ అవుతుంది అని అనుకుంటే వీడియోస్ అయితే యాడ్ చేయకండి ఫస్ట్. లేదంటే ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకొని అయినా వీడియో యాడ్ చేసుకొని ఆ క్లిప్స్ అన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఐ మీన్ ఈజీ ఉంటుంది. సరే, మనం ఇప్పుడైతే ఈ క్లిప్స్ని అయితే యాడ్ చేద్దాం. సిలిండర్ వేసి స్టార్టింగ్ తీసుకొద్ది ఇవన్నిటిని. సో యా, ఇక్కడ ఒక క్లిప్ అయిపోయింది. సో ఈ సెకండ్ క్లిప్ అయిపోయింది. ఇది ఇంకొక క్లిప్ అయిపోయింది. సో ఇట్లానే సింపుల్గా క్లిప్స్ అయితే చేసుకోవచ్చు. సో స్లో మోషన్ క్లిప్స్కి మస్తు తిప్పల పడతారు మీరైతే, బట్ స్లో మోషన్ క్లిప్స్ చేయడం చాలా సింపుల్. జస్ట్ కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఏమన్నది ఇది అయిపోయింది అంతే. సో ఈ క్లిప్స్ నేను ప్రాపర్గా సెట్ చేసుకుంటా. ఈ క్లిప్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ క్లిప్ని నేను ఇక్కడ పెట్టుకుంటా. ఇంకా మనకు 2 క్లిప్స్ కావాలి.
ఇది ఒక క్లిప్ తీసుకుందాం అండ్ ఇంకొక క్లిప్ని సెలెక్ట్ చేద్దాం. అక్కడ స్ట్రక్ అయిపోయింది స్క్రీన్లో. సరే, దీన్ని ఇప్పుడు ముందుకు తీసుకొద్దాం. స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇట్లా లెంత్ని ఇంక్రీజ్ చేయాలి. సో మీకు క్లియర్గా కూడా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి చూపిస్తాను. సో ఈ క్లిప్ అనేది మనకు ఎంత ఉంది, 17 seconds ఏమో ఉంది కదా. సో దీన్ని ఈ బీట్ మార్క్ వరకు వస్తుంది ఇట్లా. సో బీట్ మార్క్స్ అనేది ఇందుకే యూజ్ అవుతుంది. సో ఇట్లా మనం ఈజీగా మూవ్ కావచ్చు. సో దాని తర్వాత ఈ ఫస్ట్ వీడియో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఈ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి ఇట్లా. సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంతే, ఇట్లా నేను డ్యూరేషన్ ఇంక్రీజ్ చేస్తాను. సో ఇంతే స్లో మోషన్ క్లిప్స్ అయితే ఎడిట్ చేయడం. సో దీనికి మీరు స్లో మోషన్ క్లిప్స్ అని కామెంట్ చేస్తూ ఉంటారు ప్రతి వీడియోకి. స్లో మోషన్ క్లిప్స్ ఎడిట్ చేయడం అనేది చాలా సింపుల్. సో ఇప్పుడు కూడా మీరు వేరే వాళ్ళని అడగకండి. సో మీరే క్లిప్స్ని ఎడిట్ చేసుకుంటే సింపుల్ ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళ కాడ మీకు కావాల్సిన క్లిప్స్ అనేది ఉండవు. సో అందుకోసం మీకు మీరే క్లిప్స్ని అయితే క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మైండ్రస్ మీద క్లిక్ చేసి ఇక్కడ జూమ్ అని అయితే కొంచెం ఇంక్రీజ్ అయ్యండి. ఇట్లా ఇంక్రీజ్ చేసి ఇట్లా ఫ్రేమ్లో పెట్టుకోండి వీడియోని. సో దాని తర్వాత దీన్ని ఇట్లా కిందికి డ్రాగ్ చేయండి. సో ఇక్కడ కూడా అంతే, లేదంటే మీరు 2 fingers యూజ్ చేసి ఇట్లా జూమ్ వేసుకోండి, సింపుల్గా అయిపోతుంది. అంత ప్రొఫెషనల్గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 fingers యూజ్ చేసి జూమ్ చేయండి, దానికి కిందికి డ్రాగ్ చేసి పడేయండి ఇట్లా. సో ఇక్కడ కూడా అంతే, మీ 2 fingers యూజ్ చేసి జూమ్ చేయండి. సో కిందికి డ్రాగ్ చేసుకోండి ఇట్లా. సో నేనైతే మొత్తం వీడియో అయితే ఎడిట్ చేసి అయితే చూపించిన. సో ఇది చూడండి, యానిమేషన్ చూపించిన, వీడియో క్లిప్స్ యాడ్ చేయడం చూపించిన, నెక్స్ట్ బీట్ మార్క్స్ ఇవన్నీ కూడా చూపించేసిన కదా. సో దాని తర్వాత జస్ట్ మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేసేసి వింక్లో అయినా లేదంటే వీమెక్లో అయినా వీడియో అయితే ఎన్హాన్స్ చేసుకోండి. దాని తర్వాత ఒక సీసీ అయితే యాడ్ చేయండి. సీసీ వీడియోస్ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టిన, ఫ్రీ వీడియోస్ కూడా పెట్టిన అండ్ పెయిడ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నా కూడా మీకు పెయిడ్ సీసీస్ అయితే వస్తాయి. సో మీరు ఫ్రీ కావాలనుకుంటే కూడా ఫ్రీ సీసీ వీడియోస్ కూడా ఉన్నాయి. సో మీ ఇష్టం, అది సీసీని కూడా యాడ్ చేయండి. సో మంచిగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకైతే వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. సో నాకు కొంచెం ల్యాగ్ అవుతుంది, అందుకే ప్లే చేయలేను. సో ఇట్లా మీరు మొత్తం కూడా వీడియోని ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు కింద ఏమన్నా షాడో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేయండి. సో దాని తర్వాత మీరు మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఇంతే, చాలా సింపుల్ ఈ వీడియో ఎడిట్ చేయడం అయితే. మీకు కావాలనుకుంటే ప్రిసెట్ కూడా ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. XML ఫైల్ కూడా ఇస్తాను. సో వీడియోలో అయితే జై హింద్.